నమస్కారం. ఆర్ఎంకే టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. ముమ్మిడివరం జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్ నందు బాలికలకు హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తున్న జిల్లా క్లినికల్ సర్వీసెస్ ఆఫీసర్ బుజ్జిబాబు 21న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ హెచ్ఐవిపై విస్తృత ప్రచారం చేయడంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ముమ్మిడివరం జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఉన్న హైస్కూల్ విద్యార్థులకు కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల పూర్తి స్థాయి అవగాహన కల్పించడం జరుగుతుందని, అయితే అంతేకాకుండా జిల్లాలో ఐరిస్క్ మండలాలుగా గుర్తించిన గ్రామాల్లో కూడా హెచ్ఐవిపై పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుందని కాకినాడ కోనసీమ జిల్లా క్లినికల్ సర్వీసెస్ ఆఫీసర్ బుజ్జిబాబు తెలియజేశారు. ముమ్మిడివరం జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ శ్రీమతి బీరా మంగాదేవి గారి అధ్యక్షతన గర్ల్స్ హైస్కూల్ విద్యార్థులకు హెచ్ఐవిపై మరియు మత్తు పదార్థాల వాడకం దుష్పరిణామాలపై అవగాహన కల్పించడం జరిగింది. దగ్గరే వస్తుంది అంటున్నారు కదా, దగ్గు ద్వారా వచ్చే అవకాశాలు చెప్పండి. ఓకే, తగ్గినప్పుడు ఏదో ఖర్చు ఏదో పెట్టుకుంటే వస్తుంది, రాదు అని చెప్పేసి చెప్తున్నారన్న. ఇంకా ఏ డిసీజ్ ఇది? ఏ వ్యాధి? టీబీ వ్యాధి. ఎలా వస్తుంది మనకి? ఇది ఎయిర్ బోర్న్ డిసీజ్ అంట. ఒక తుమ్మిన దగ్గిన ఆ యొక్క లాలాజలం బయటకు వస్తుంది కదా, వస్తుందా? మనం తుమ్మినప్పుడు కంపల్సరీ లాలాజలం ఏమొస్తుంది బయటికి, తుంపర్లేగా చిన్న చిన్న ఇది వస్తూ ఉంటుంది. అటువంటిప్పుడు ఈ ఏరియాలో మనం మధ్యలో ఎవరైనా టీబీ పేషెంట్ ఉన్నారనుకోండి, మనకి అనారోగ్యంగా ఉంది, మన వ్యాధి నిరోధక శక్తి అని చెప్పేసి మనకి ఆ వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉందనుకోండి, మన ఆ వ్యక్తి తగ్గిన తుమ్మిన మొట్టమొదటిగా వచ్చేది ఎవరికైతే వీక్ గా ఉంటారో, ఇమ్యూనిటీ తగ్గిపోతుందో, కొద్దిగా అనారోగ్యానికి దగ్గరగా ఉంటారు, వాళ్ళకి ముందుగా వచ్చే అవకాశం ఉంటుంది టీబీ అనేది. ఇది అంటువ్యాధా? అంటువ్యాధి. చెప్పండి. అంటువ్యాధి అంటే మరి ఎలాగా? ఓకే, ఇంకా సరే మీరు పక్కన పెడదాము, టైం ఎంతో ఉంది కదమ్మా. మనకి 5 నిమిషాల్లో చెప్తాను నేను. ఎయిడ్స్ కోసం ఎవరైనా విన్నారా? ఎయిడ్స్ వ్యాధి కోసం విన్నారమ్మా? వినలేదు కదా. హెచ్ఐవి కోసం విన్నారా? హెచ్ఐవి హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఓకే, ఇది ఓన్లీ మానవ జీవితంలో మాత్రమే ఉండే వైరస్ అన్నమాట. ఓకేనా? ఇది మనకి ముఖ్యంగా 4 విధాలుగా వస్తాయి, 4 రకాలు. ఏంటది అంటే, ఒకటి, ఎప్పుడైనా మీరు ఇంజక్షన్ చేయించుకున్నారా? అందరూ చేయించుకున్నారు కదా. మీకు వాడే సూదులు ఏంటి? మీకు వాడే సూదులు ఎటువంటివి?